హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారములు. ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఈ ఛానల్ ద్వారా ప్రతి రైతుకు ఒక మంచి చర్చా వేదిక అవ్వాలని ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఈ ఛానల్ పేరు ప్రసాద్ మోటివేషనల్ ఆగ్రో ఫామ్. ఛానల్ పేరు పెట్టడం జరిగింది. కావున దయచేసి ప్రతి రైతు దీనిని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ఛానల్ ద్వారా ప్రతి పంటకు ప్రతి రైతుకు మంచి జరగాలని ఒక సదుద్దేశంతో మాత్రమే పెట్టింది. వేరే విధంగా ఎవరు దీన్ని అపార్థం చేసుకోవద్దు. కాబట్టి ఈరోజు నేను అరటి మొక్కలు లాస్ట్ 1 వీక్ బిఫోర్ నాటడం జరిగింది. ఈ అరటి మొక్కలు ఎట్లా నాటినామంటే, ఈ సమ్మర్లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేనేం చేశానంటే, ఈ సమ్మర్ను ఈ మొక్క తట్టుకునేదానికి మాకు నర్సరీ ఉంది. ఆ నర్సరీలో కోకోపీట్ ఉంటుంది. ఆ కోకోపీట్ తీసుకొచ్చి గుంతలో వేసి కొద్దిగా ప్రతి గుంతకు వేసి చెట్లు నాటడం జరిగింది. దగ్గర 10,000 మొక్కలు నాటినా నేను. ఈ ఎరువు వేసి నాటడం వలన చాలా వరకు చనిపోవడం ఎక్కడా లేదు. చాలా వరకు బాగా బతికినాయి. పూర్తిగా 99% బతికినాయి చెట్లు. ఎందుకు ఈ ఎరువు వేయాలనే ఆలోచన వచ్చిందంటే, మొక్క బ్రతకాలంటే వేరు వ్యవస్థ బాగుండాలి. మన మొట్టమొదటిగా మనము ప్రాధాన్యం ఇవ్వాల్సింది మొక్క విషయంలో వేరుకి ఇవ్వాలి. ఈ వేరును కాపాడే విధంగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈ ఎరువు వేయడం ద్వారా ఈ వేరు లోపల హీట్ ఉన్నా కూడా వేరు వ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుంది. కాబట్టి నేను ఎరువు వేసి నాటడం జరిగింది. దానికి ఫలితం కూడా 100% ఉంది. ఎక్కడ సాగు మొక్కలు అనేటివి లేవు. కాబట్టి ప్రతి రైతు దీనిని గమనించి దీన్ని వాడడం వల్ల ఉపయోగం ఉంటుందని నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను. తర్వాత ఇంకొక వీడియోలో నేను బొప్పాయి చెట్లలో అరటి నాటడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఈ బొప్పాయి చెట్లు అరటి ఏ విధంగా నాటిన అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. అంతటి వరకు సెలవు తీసుకుంటున్నాను.